నమస్తే అండి, వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. అన్నప్రాసన కాంప్లిమెంటరీ ఫీడింగ్, చంటి బిడ్డకి అప్పటి వరకు పాలు తాగుతున్న పిల్లాడికి ఘన ఆహారం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనే సిరీస్లో మొదటి ఎపిసోడ్ని నేను ఏ టైంలో చేయాలి అనేది చెప్పాను. 6 months కంప్లీటెడ్ ఇస్ ద ఐడియల్ ఏజ్ అండి. ఇంకొకటండి, అన్నప్రాసన ఫంక్షన్లో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన వాళ్ళందరూ వచ్చిన చుట్టాలందరూ ఫ్రెండ్స్ అందరితో కూడా బిడ్డకి నోటిలో వాళ్ళ చేతితో ఆహారం తీసుకుని పెట్టే ఆనవాయితీకి స్వస్తి చెప్పండి ప్లీజ్. బికాస్ అన్నప్రాసన అయిన తర్వాత బేబీకి డయేరియా, విరోచనాలు పట్టుకుని అనారోగ్యం పాలయ్యే కేసులు మేము చూస్తుంటాం. సో ఓన్లీ ముఖ్యమైన వాళ్ళు తల్లి, తండ్రి, తాత అలాంటి వాళ్ళు ఎవరో 3-4 విత్ క్లీన్ హ్యాండ్స్, శుభ్రమైన చేతులతో ఆ బిడ్డకి మనం పాయసం తినిపిస్తాం కదా, ఆ పద్ధతి ఏదో ముఖ్యమైన వాళ్ళతో లిమిటెడ్గా సేఫ్గా క్లీన్గా పెట్టండి. తర్వాత వాట్ ఆర్ ద బ్రాడ్ ప్రిన్సిపల్స్, అన్నప్రాసన అనేది చేసిన తర్వాత ఈ బిడ్డకి ఆహారం ఎలా ఇవ్వాలి, వాట్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ అనే విషయం చర్చిద్దాము. దేర్ ఆర్ 4 పిల్లర్స్ అండి. నెంబర్ 1 ఈజ్ ద రైట్ టైం, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 6 నెలలు నిండిన తర్వాత. నెక్స్ట్ ద రైట్ క్వాంటిటీ అండ్ ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు పెట్టాలి, ఎంత అమౌంట్ పెట్టాలి. మూడోది ద రైట్ టేస్ట్, ద టెక్స్చర్, ద ఇంగ్రీడియంట్స్, అంటే ఏమి పెట్టాలి, ఎట్లా ఉండాలి ఆహారం, ఎంత రుచిగా ఉండాలి, ఇలాంటి వాటనేది. నాలుగవది హైజీన్ అండి, బిడ్డకి క్లీన్గా ఆహారం పెట్టాలి, లేకపోతే విరోచనాలు, వాంతులు లాంటివి పట్టుకుని బిడ్డ అనారోగ్యం పాలవుతారు. ఓకే, సో ఫస్ట్ ప్రిన్సిపల్ 6 నెలలకు పెట్టాలి. సెకండ్ ప్రిన్సిపల్ ఎన్నిసార్లు పెట్టాలి అండ్ ఎంత క్వాంటిటీ పెట్టాలి. సో 6 నెలల నుంచి 8-9 నెలల వరకు 2 సార్లు పెడదామండి. ఓకే, అండ్ ఎంత క్వాంటిటీ పెట్టాలి, 1/2 కప్ అనుకోండి, అంటే సుమారు 2 గరిటెలతో స్టార్ట్ చేయండి. ఓకే, 2 tablespoons. తర్వాత 9 to 12 months అట్లా వచ్చేటప్పటికి 3 meals 3 సార్లు ఈ ఆహారం పెట్టండి అండ్ 3/4 కప్ వరకు వెళ్ళండి. 1 year దాటిన తర్వాత ఈ 3 mealsతో పాటు యూ కెన్ యాడ్ 1 or 2 snacks అండ్ ఫుల్ కప్. అండ్ బ్రాడ్ గైడ్ లైన్ ఈజ్ రెస్పెక్ట్ ద బేబీస్ అపెటైట్, ఎంత తింటే అంత పెట్టండి. ఓకే, నెక్స్ట్ ద రైట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్, అంటే మొదలు పెట్టినప్పుడు ఆహారం ఎలా ఉండాలి. 6 months అప్పుడు మొదలు పెట్టినప్పుడు అండి, 7వ నెల ఐడియల్గా ప్యూరీస్ ఇవ్వండి, లైక్ ఫ్రూట్ ప్యూరీస్ ఆర్ వెజిటబుల్ ప్యూరీస్. ఉదాహరణకి ఉడికించిన యాపిల్ కానీ లేకపోతే క్యారెట్ లాంటివి కానీ ప్యూరీ, అంటే దాన్ని జ్యూస్ లాగా చేయండి. ప్లీజ్ యూస్ బ్లెండర్స్ వాడండి. అండ్ ఇంటికి వాడే మిక్సీలు కాకుండా బేబీకి సపరేట్గా ఒక బ్లెండర్ పెట్టండి. ఆ బ్లెండర్లో బ్లెండ్ చేసి దాన్ని కొంచెం పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్న స్ట్రెయినర్తో వడగట్టి పీచు ముక్కలు లేకుండా ఈ ప్యూరీస్ ఇద్దాం. తర్వాత హోమ్ మేడ్ సెరిలాక్ అని చేస్తున్నారు కదా ఇప్పుడు చక్కగా, అంటే ఇంటి దగ్గర బియ్యం, పప్పులు వేయించి దాన్ని పొడి చేసి పెట్టుకుంటున్నారు కదా, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్ అండి. ఓకే, సో ఈ పొడిని ఎటొచ్చి నా సజెషన్ ఏంటంటే, కొంతమంది ఊరికి బియ్యమే ఎక్కువ వేసి నామకే వాస్తే పేరుకు మాత్రం కొద్దిగా పప్పులు వేస్తారు. వద్దు, ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ రైస్ అండ్ దాల్, కందిపప్పు కానివ్వండి, పెసరపప్పు కానీ వేసి వేయించి పొడి చేసి పెట్టుకుని ఈ పొడిని మెత్తగా చేసిన పొడిని గ్రూయల్ జావలాగా కలిపి దాంతో కూడా స్టార్ట్ చేయొచ్చు. అందులో ఒక 1 చెంచా నెయ్యి వేయండి. ఓకే, సో కన్సిస్టెన్సీ ముందులో 6 to 9 months మనం జావగా ఉన్న పల్చగా ఉన్న ప్యూరీస్ కానీ గ్రూయల్స్ కానీ ఇద్దాము. అండ్ 9 to 12 months లంపీ ఫుడ్స్ లైక్ ఇడ్లీ చిన్న చిన్న ముక్కలు వేసి చేసి సాంబార్లో వేసిన లాంటి దానికి కానీ, లేదు గుజ్జనన్నం అంటే కిచిడి లాంటివి కానీ, అంటే ఇంకొంచెం చిక్కగా ఉన్నాయి. అండ్ ఫింగర్ ఫుడ్స్ అండి, అంటే లైక్ కుక్కుడు బ్రాకలీ, క్యారెట్ పీసెస్, స్వీట్ పొటాటోస్, అట్లాంటి ఫింగర్ ఫుడ్స్ కూడా బేబీకి ఇవ్వచ్చు. అండ్ ద టేస్ట్, no sugar, no salt for the
first 1 year of the baby is a recommendation and guideline given even by our IAP, but I feel personally making a food sweet and tasty is very easy, and you can add a little bit of fruit puree. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం ఏదో జావ లేకపోతే రాగి జావ ఒకటి ఇవ్వచ్చండి. ఫస్ట్ 6 monthsలో రాగి పిండి వేయించి నెయ్యి వేసి కొంచెం ఉడికిచ్చేసి గడ్డలు కట్టకుండా వీ కెన్ మేక్ దిస్ స్వీట్ విత్ స్వీట్ పొటాటో కానీ చిక్కు సపోటా లాంటిది కానీ వేసి చేయొచ్చు. వెరాజ్ మేకింగ్ ఏ ఫుడ్ లిటిల్ బిట్ saltish may be difficult, and అలాంటప్పుడు of course I will share a certain hacks how to make this saltish and all, but before that 9 నెలలు నిండిన తర్వాత around 1 year 9-12 నెలల మధ్య maybe a pinch of salt, that too not for the taste, to bring out the flavor. అంటే ఓవరాల్ గా ఫ్లేవర్ గురించని pinch of salt may or may not be added. Okay, so but బాగా స్వీట్గా ఉన్న బాగా సాల్టీగా ఉన్న ఫుడ్స్ మాత్రం స్ట్రిక్ట్ నో. నెక్స్ట్ మనం టెక్స్చర్ మాట్లాడుకున్నాము, టేస్ట్ మాట్లాడుకున్నాము, అండ్ ఎస్ అవాయిడ్ టూ హాట్ టూ కోల్డ్ ఫుడ్స్. 4వది హైజీన్ అండి. క్లీన్ హ్యాండ్స్ ఫర్ కుకింగ్, క్లీన్ వెసల్స్ అంటే ఫీడింగ్ వెజల్స్, బిడ్డకి వాడే గిన్నె కప్పులు అన్నీ కూడా స్టెరిలైజర్లో వేసి క్లీన్ చేసి పెట్టండి. మూతలు పెట్టండి వండిన తర్వాత, ఒకవేళ 5 నిమిషాలు లేట్ అయితే కనుక. అండ్ పెట్టే ముందు క్లీన్ హ్యాండ్స్, మన చేతులు పరిశుభ్రంగా సబ్బేసి తోముకుని అప్పుడు పెట్టండి. సో ద ఓవరాల్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆర్, ఇంకోటండి మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి గిన్నెలో మిగిలింది కదా బిడ్డకి తయారు చేసింది అని చెప్పేసి అది కంప్లీట్ చేసేద్దామని మనం కుక్కుతా ఉంటాం. ప్లీజ్ నో, రెస్పెక్ట్ ద బేబీస్ అపెటైట్. ఇంకోటి బేబీని కాళ్ళ మీద వేసుకుని వాడు కైకాయలు ఆడుతుంటే బలవంతాన గొంతులో పోస్తుంటారు కూడా. ప్లీజ్ నో ఫర్ దిస్. యాక్చువల్గా ఫీడింగ్ టైం షుడ్ బి ఫన్ టైం ఫర్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ద parent or the caretaker, whoever is feeding. So let's enjoy this and let's not make it a forceful and unpleasant event. So ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్తో అండ్ తర్వాత ఇంకొకటండి ఏంటంటే మనం కొత్తది ఒక ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాము, బేబీ తినడు తోసేస్తాడు. డోంట్ థింక్ బేబీ ఈజ్ నాట్ లైకింగ్ దట్ ఫుడ్. బేబీ హ్యాస్ టు డెవలప్ ఎ టేస్ట్ ఫర్ దిస్. ఒక సర్వే ప్రకారం ఒక బిడ్డ 8 సార్లు ఒకే రకం ఆహారం ఇచ్చిన తర్వాత ఇంకా బేబీ రిజెక్ట్ చేస్తుంటే కనుక ప్రాబబ్లీ దిస్ బేబీ డజంట్ లైక్ దిస్ ఫుడ్. సో 1-2 సార్లు ఇచ్చి వాడు తినడండి అని మీరు అప్పుడే గివప్ కొట్టేమాకండి. సో కీప్ ట్రైయింగ్. అట్లీస్ట్ అకార్డింగ్ టు దిస్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ సర్వే 8 times ట్రై చేసి అప్పటికే కుదరకపోతే మానేద్దాం. ఓకే, సో అండ్ ఆఫ్టర్ 9 months బిడ్డకి ఉండే ఆహారం ఐడియల్గానండి ఇట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ మీల్. అంటే సింగిల్ పాట్ కుకింగ్ అంటున్నారు ఇప్పుడు. సో అందరికీ కలిపి ఒకటే కుకింగ్, అఫ్కోర్స్ మేబీ సాల్ట్ అండ్ స్వీట్ లేకుండా. ఆర్ ఐ థింక్ ఐడియల్లీ దిస్ సింగిల్ పాట్ కుకింగ్ మే బీ implemented from 1 year of age, provided that family's cooking is like reasonable, without too much of oil, spices and sweet and salt. Ideal గా ఏంటంటే పెద్దవాళ్ళకి కుక్ చేసింది బిఫోర్ యాడింగ్ సాల్ట్, స్వీట్లు, స్పైసెస్ తీసి పక్కకు పెట్టి బేబీకి ఆ ఉడికిచ్చిన కూరలు లేకపోతే రైస్, దాల్ అవి పెట్టేసేస్తే కనుక దట్ మేక్స్ ద జాబ్ ఈజీ ఫర్ ద కేర్ టేకర్స్ ఆల్సో. These are all the broad principles guiding the complementary feeding. Next episodes lo each stages wise em పెట్టాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్.